ఎవరిలా డోర్ తెరుస్తాం అంటున్నారు. కాంగ్రెస్ కు మోసం చేసిన దొంగలను కూడా మీరు లోపలికి తీసుకొస్తే మాలాంటి వాళ్ళు మళ్ళీ చచ్చిపోయే ఛాన్స్ ఉంది, కార్యకర్తలు చచ్చిపోయే ఛాన్స్ ఉంది. మరి ఒకసారి అక్కడక్కడ అనుకుంటారు సార్, రేవంత్ రెడ్డి గారికి కేఎల్ఆర్ కు పడదో ఏమని. మేమిద్దరం చాలా దగ్గర మిత్రులమని కూడా మీరు చెప్పాలి, నేను చెప్తే నమ్మటట్టు లేనాలి. కనుక మీరు ఒకసారి అయితే ఏది ఏమైనా నేను ఈ బాధ్యత, ఈ కాన్స్టిట్యున్సీ బాధ్యత తీసుకుంటా. ఎవరిలా డోర్ తెరుస్తాం అంటున్నారు. కాంగ్రెస్ కు మోసం చేసిన దొంగలను కూడా మీరు లోపలికి తీసుకొస్తే మాలాంటి వాళ్ళు మళ్ళీ చచ్చిపోయే ఛాన్స్ ఉంది, కార్యకర్తలు చచ్చిపోయే ఛాన్స్ ఉంది. మరి ఒకసారి అక్కడక్కడ అనుకుంటారు సార్, రేవంత్ రెడ్డి గారికి కేఎల్ఆర్ కు పడదో ఏమని. మేమిద్దరం చాలా దగ్గర మిత్రులమని కూడా మీరు చెప్పాలి, నేను చెప్తే నమ్మటట్టు లేనాలి. కనుక మీరు ఒకసారి అయితే ఏది ఏమైనా నేను ఈ బాధ్యత, ఈ కాన్స్టిట్యున్సీ బాధ్యత తీసుకుంటా. ఎవరిలా డోర్ తెరుస్తాం అంటున్నారు. కాంగ్రెస్ కు మోసం చేసిన దొంగలను కూడా మీరు లోపలికి తీసుకొస్తే మాలాంటి వాళ్ళు మళ్ళీ చచ్చిపోయే ఛాన్స్ ఉంది, కార్యకర్తలు చచ్చిపోయే ఛాన్స్ ఉంది. మరి ఒకసారి అక్కడక్కడ అనుకుంటారు సార్, రేవంత్ రెడ్డి గారికి కేఎల్ఆర్ కు పడదో ఏమని. మేమిద్దరం చాలా దగ్గర మిత్రులమని కూడా మీరు చెప్పాలి, నేను చెప్తే నమ్మటట్టు లేనాలి. కనుక మీరు ఒకసారి అయితే ఏది ఏమైనా నేను ఈ బాధ్యత, ఈ కాన్స్టిట్యున్సీ బాధ్యత తీసుకుంటా. ఎవరిలా డోర్ తెరుస్తాం అంటున్నారు. కాంగ్రెస్ కు మోసం చేసిన దొంగలను కూడా మీరు లోపలికి తీసుకొస్తే మాలాంటి వాళ్ళు మళ్ళీ చచ్చిపోయే ఛాన్స్ ఉంది, కార్యకర్తలు చచ్చిపోయే ఛాన్స్ ఉంది. మరి ఒకసారి అక్కడక్కడ అనుకుంటారు సార్, రేవంత్ రెడ్డి గారికి కేఎల్ఆర్ కు పడదో ఏమని. మేమిద్దరం చాలా దగ్గర మిత్రులమని కూడా మీరు చెప్పాలి, నేను చెప్తే నమ్మటట్టు లేనాలి. కనుక మీరు ఒకసారి అయితే ఏది ఏమైనా నేను ఈ బాధ్యత, ఈ కాన్స్టిట్యున్సీ బాధ్యత తీసుకుంటా. ఎవరిలా డోర్ తెరుస్తాం అంటున్నారు. కాంగ్రెస్ కు మోసం చేసిన దొంగలను కూడా మీరు లోపలికి తీసుకొస్తే మాలాంటి వాళ్ళు మళ్ళీ చచ్చిపోయే ఛాన్స్ ఉంది, కార్యకర్తలు చచ్చిపోయే ఛాన్స్ ఉంది.